నో డౌట్ ఈ గంగకి పిచ్చి పట్టింది. రుద్రకి కాల్ చేయడం బేటా. అమ్మా కానిస్టేబుల్ గారు ఒకసారి రండి. ఏమండి ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? అర్జెంట్గా కాల్ చేసుకోవాలి. హలో హలో రుద్ర. పరు, నువ్వేం టెన్షన్ పడకు, నేను మీ ఇంటికి వస్తున్నాను. నేను ఇంట్లో లేను రుద్ర. నీ పెళ్ళ నుండి తప్పించుకోవటానికి పోలీస్ స్టేషన్కి వచ్చాను. ఏ స్టేషన్? భీమిలి స్టేషన్. సరే, నేను ఇప్పుడే వస్తున్నా. తొందరగా రా. తీసుకోండి. తీసుకోండి సార్. నాకు 1 నిమిషం టైం ఇస్తే ఆ పారుని చంపేసి ఇక్కడే లొంగిపోతాను. గట్టిగా ఫిక్స్ అయినట్టుంది. నువ్వింకా జైలు నుండి డైరెక్ట్గా పైకే పోతావు. రేయ్ అమ్మాయి, నేను చెప్పేది వినమ్మా. ఏదన్నా ఇష్యూ ఉంటే కూర్చొని మాట్లాడుకోండి, కానీ ఇక్కడ ఎలాంటి పనులు చేయకూడదు. చెప్పేది వినమ్మా. లేదు సార్, కూర్చొని నేను ఈ మాట్లాడుకుంటే రోజు సరిపోద్ది కదా. చంపేస్తాను. నేను ఏమ్మా, వినను సార్. నీకేనమ్మా చెప్పేది. హే, ఇదిగో గంగా, చెప్పేది వినను. వినమ్మా. అమ్మాయి, ఏదైనా ఉంటే నీకే కూర్చొని చెప్పేది. మాట్లాడుకోండి. ఆగు. కానిస్టేబుల్ చూస్తానండి, ఆపండి. ఆగండి. ఆగమ్మా. గంగా, సార్, సార్ అది ఏం చేస్తున్నావు? ఆర్ యు మ్యాడ్? రుద్ర ప్లీజ్ సేవ్ మీ. అబ్బో, నారి నారి నడుమ మురారి. గురుడు బాగానే ఉన్నాడు. ఈ మాత్రం ఫాలోవింగ్ ఉండటంలో తప్పు లేదు. రేయ్ నోరు మూసుకో. సార్, నేను నిజంగా పిచ్చ కోపంలో ఉన్నాను సార్. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడనంత డిప్రెషనింగ్లో చూశాను. మీ బాధని మర్చిపోవడానికి మీరు తాగేంత దూరం వెళ్ళారంటే ఆ పారు ఎన్ని మాటలు అనుంటుందో నాకు తెలుసు. దాన్ని వదలకూడదు సార్. గంగా, పారు నన్నేమనలేదు. నేను తాగింది తన వల్ల కాదు. అనవసరంగా గొడవ చేయకు. ఇంటికి వెళ్దాం పద. త్వరగా తీసుకెళ్ళండి సార్. స్టేషన్ అంతా అల్లకల్లోలం చేస్తోంది. థ్యాంక్ యూ రుద్ర, యు సేవ్డ్ మీ. ఏంటే సేవింగ్ చేసింది? ఈ రోజు నా చేతుల్లో నువ్వు అయిపోయావే. గంగా, ఇప్పటి వరకు చేసిన నాన్సెన్స్ చాలు. ఇంటికి వెళ్దాం పద. సారీ పారు. సారీ ఎస్ఐ గారు. ఇట్స్ ఓకే సార్. పద. రుద్ర కీస్ తన దగ్గరే ఉన్నాయి. ఆ కీస్ ఇచ్చే. ఇవ్వమని చెప్తుంది నీకే. ఆ కీస్ తీసుకోండి. ఇవ్వు. పద. అడిగేది నిన్నే, సమాధానం చెప్పవేంటి? నువ్వింకా బస్తీ పైడిరాజు కూతురులానే ఆలోచిస్తున్నావు, అలాగే ప్రవర్తిస్తున్నావు. నువ్వు రుద్రప్రతాప్ భార్యవన్న విషయం మర్చిపోయావా? నువ్వు అకారణంగా గొడవలు పెట్టుకుంటూ పోతే చూస్తూ ఊరుకుంటారా? అసలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సిన అవసరం ఏంటి? రుద్ర సార్ తాగడానికి కారణం ఆ పారునే అమ్మగారు.
నేను ఇషిక ఫోన్లో మాట్లాడడం విన్నాను. రుద్ర సార్ని అలా బాధలో చూసేసరికి నాకు పారు మీద చాలా కోపం వచ్చింది. నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు. ఏం మాట్లాడుతున్నావు? పారు వల్ల రుద్ర తాగడం ఏంటి? అదేంటంటే అత్తయ్య గారు, ఆ సర్పంచ్ రుద్రబాబు గారిని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడారంట. అది చూసి పారు రుద్రబాబు గారితో బాక్సింగ్ థాట్స్ అండ్ గతం గురించి వదిలేయమందంట. ఆ విషయం చెప్తుంటే గంగ ఆవేశపడి వెళ్ళిపోయింది. తనేదో కన్సర్న్తో 4 మాటలు చెప్తే దానికే కుంగిపోయి తాగడం నీ భర్త తప్పు. నీ భర్త తప్పు చేస్తే అనవసరంగా పారు మీదకి గొడవకెళ్తావా? నాకు ఆ పారు గురించి బాగా తెలుసు అమ్మగారు. తనేం అలా ఏం చెప్పదు. కావాలనే మనసు బాధపడేలాగా ఏదో అనుంటుంది. ఆ బాధ భరించలేకే సార్ తాగారు. అన్నీ నువ్వే ఊహించుకుని నువ్వే నిర్ణయం చేస్తావా? అది కాదమ్మగారు. గంగా, ఐఎమ్ సారీ పెద్దమ్మా. గంగదే మిస్టేక్. పారు నన్ను కన్సోల్ చేయాలని ట్రై చేసింది, బట్ అది నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇక మీదట ఇలాంటివి జరగవు. సార్, మీరు క్షమాపణ చెప్పడం ఏంటి? నేనేం తప్పు చేయలేదు. ఆ పారుకి బుద్ధి చెప్పనివ్వకుండా నన్ను ఆపి మీరు తప్పు చేశారు. గంగా, ఆవేశపడకు. నువ్వు అనుకున్నట్టుగానే పారుయే వాంటెడ్గా చేసినా నువ్వు రియాక్ట్ అయిన పద్ధతి కరెక్ట్ కాదు. అవును గంగా, ఒకవేళ పారు రివర్స్లో నీ మీద కేసు ఫైల్ చేసుంటే ఎంత గొడవ జరిగేది? ఒక్కసారి ఆలోచించు. అందుకే ఆల్ బిగ్ పర్సన్ సేస్ ఎవర్ యాంగ్రీ వాళ్ళకే ఎనిమి అని. మీ అందరికీ నా కోపం ఆవేశం కనిపిస్తుంది తప్ప నా బాధ మాత్రం కనిపించట్లేదు. గంగా, ఎవరేం చెప్పినా నీ మంచికేగా, అర్థం చేసుకో. నీకంతగా కోపంగా ఉంటే ప్లాన్ చేసి దెబ్బ కొట్టాలి కానీ డైరెక్ట్గా అటాక్ చేస్తే ఎలా?